ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాట వీక్షించడానికి ప్రేమతో మిమ్మును ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 6వ అధ్యాయము 6వ వచనము నుండి 11 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. మరొక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఊచ కుడి చెయ్యి గలవాడొకడుండెను. శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నేరం మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. అయితే ఆయన వారి ఆలోచనలెరిగి ఊచ చేయగలవాని నీవు లేచి మధ్యను నిలుమని చెప్పగా వాడు లేచి నిలిచెను. అప్పుడు యేసు, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని మేము నడుగుచున్నానని వారితో చెప్పి వారినందరినీ చుట్టూ కలియచూచి నీ చెయ్యి చాపుమని వానితో చెప్పెను. వాడు అలాగూ చెయ్యగానే వాని చెయ్యి బాగుపడెను. అప్పుడు వారు వెర్రి కోపముతో నిండుకొని యేసును ఏమి చేయుదుమా అని ఒకనితోనొకడు మాటలాడుకొనిరి. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఒక అద్భుత కార్యములు యేసు ప్రభువారు చేసినందుకు పరిసయ్యులు, శాస్త్రులు ఆయన మీద ఏ విధమైనటువంటి కోపము లేక ఎటువంటి విభేద ప్రాయములు కలిగి ఉన్నారో అది మనం చూస్తున్నాం. ఎందుకంటే వారు విశ్రాంతి దినాన చాలా పాటిస్తున్నారే కానీ ఆ మహిమగల విశ్రాంతి దినాన్ని నియమించిన దేవునికి మాత్రం వారు గౌరవించట్లేదు. ఈరోజు మానవ జాతి ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే దినాలను బట్టి, వారాలను బట్టి, సంవత్సరాలను బట్టి దినాలు లెక్కించి దానిని గౌరవించి వారైపోయారే కానీ దినాలను కలుగచేసి మానవ జీవితంలో అద్భుతమైన మేలుతో నింపే దేవునికి మాత్రం గ్రహించలేకపోతున్నారు. విశ్రాంతి దినము దేవుడు వారికి 6 రోజులు కష్టపడి పని చేయండి, 7వ రోజున విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించండి అని ధర్మశాస్త్రంలో రాయించాడు. కాబట్టి ఆ మాటనే పట్టుకొని ఆనాటి ప్రజలు విశ్రాంతి దినాన గౌరవించాలి. గౌరవించకపోయినప్పుడు వారు దేవునికి వ్యతిరేకులు అని, దేవుని ఆజ్ఞ అతిక్రమించేవారని ముద్ర వేయడం అనేది జరిగేది. అందుకే యేసు ప్రభువారు సమాజ మందిరంలో విశ్రాంతి దినమున వెళ్ళి వారితో కలిసి బోధించు, వారితో కలిసి దేవుని ఆరాధించడం అనేది చేసేవారు. వాస్తవానికి వారు యేసు ప్రభును గ్రహించలేకపోతున్నారు. ధర్మశాస్త్రము రాయించింది ఆయనే, ఈ దినాలు నియమించింది ఆయనే, ఈ సృష్టి కలుగ చేసిన ఆయనే తన స్వకీయుల యొద్దకు వచ్చాడు. కానీ వారు ఆయనను గ్రహించలేకపోతున్నారు. ఆయన మహిమగల దేవుని అద్వితీయ కుమారుడని వారు ఏమాత్రం కూడా గ్రహించక దినాలను వారు లెక్కపెట్టి చూస్తూ ఉన్నారు. కనుక యేసు ప్రభువారు ఆ సమాజ మందిరంలో బోధిస్తుండగా తన కనుదృష్టి ఒక కుడి చేయి ఎండిపోయినటువంటి వ్యక్తి మీద పడింది. ఒక వ్యక్తి యొక్క కుడి చేయి పూర్తిగా ఎండిపోయి ఉన్నది. ఆ చేతితో ఆయన ఏం చేయలేడు, అది వేలాడుతుంది. అది చూసినటువంటి యేసు ప్రభువారు వెంటనే తన హృదయంలో జాలి, ఆయన మీద కరుణ పుట్టుకొచ్చింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ బోధించి ప్రార్థించి వెళ్ళిపోతున్నారు. కానీ యేసు ప్రభువారు ఎప్పుడు వచ్చినా సరే బోధించడానికి వచ్చినప్పుడు బోధన కేవలం బోధన వరకే కాదు, కానీ ఆయన జీవితము అనేక మందికి మేలు చేయాలి అనే భావనతో ఆయన ఆశ కలిగి ఉంటారు. అయితే శాస్త్రులు, పరిసయ్యులు ఆయన మీద నేరం మోపవాలని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెడుతున్నారు. యేసు ప్రభు ఏమో కరుణమూర్తి
ఎండిపోయిన చేతులు కలిగిన వ్యక్తి మీద కనికారముతో చూస్తూ ఉంటే, ఈ శాస్త్రులు పరిసయ్యులు మాత్రం వాణ్ణి చూస్తున్నారు, యేసు ప్రభును చూస్తున్నారు. ఈయన ఈరోజు దొరికిపోయాడు. ఈ వ్యక్తిని ఈయన బాగు చేశాడా, దేవుని మాట ఉల్లంఘించిన వాడవుతాడు, ధర్మశాస్త్రాన్ని పాటించని వాడవుతాడు. స్వస్థపరచడం కూడా చాలా పెద్ద పనే కదా. ఆ పని ఒకవేళ చేస్తాడేమో అని చెప్పి వారు కనిపెడుతూ చూస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, చాలాసార్లు మనము విశ్రాంతి దినాన ఎవరికైనా మంచి చేస్తే మన మనసు ఎంతో సంతృప్తి చెందుతూ ఉంటుంది. ఎవరికైనా మనం మంచి చేస్తే ఎంతో ఆనందిస్తాం. కానీ పరిసయ్యులు, శాస్త్రులు మాత్రం వారు ఎవరిని అంటనివ్వరు, ఎవరికి ముట్టనివ్వరు. వాళ్ళు ఎవరైనా ఇలాంటి వికలాంగులు ఉంటే వేరే రోజులు వచ్చి మీరు బాగుపడండి, కానీ విశ్రాంతి దినం మాత్రం రాకండి అని ఖచ్చితంగా మందలించి పంపించే మనస్తత్వము కలిగిన వారు. కనుక యేసు ప్రభువారు ఈ పరిసయ్యులతో ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఆ ఊచ చేయగలిగిన వ్యక్తిని ఆ పరిసయ్యులు సదుకాయుల మధ్య మొట్టమొదటిగా నిలువబెట్టాడు. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీ బలహీనత ఏంటో దేవుడు నిన్ను నిలువబెట్టినప్పుడు అనేక మంది దానిని చూస్తారు. ఈయన బాగు చేస్తాడా, బాగు చేయడా? వారి ఆలోచన దేవుడికి తెలిసిపోయింది. వారేమని ప్రశ్నించుకుంటున్నారు? ఈయన బాగు చేశాడా, దేవుని యొక్క ధర్మశాస్త్రానికి ఉల్లంఘించిన వాడవుతాడు. బాగు చేయకుండా మానేశాడా, ఈయన ధర్మశాస్త్రం పాటించిన వాడు అని తమ మనసులో ఊహించుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభువారు ఆ కుడి చేయి ఎండిపోయిన వ్యక్తికి, అయ్యా నువ్వు లేచి నిలబడు అంటే మధ్యన ఆయన కూర్చున్నాడుగా, లేచి నిలబడ్డాడు. ఆయన ఎప్పుడైతే లేచి నిలబడ్డాడో వెంటనే యేసు ప్రభువారు అక్కడున్న శాస్త్రులకి ఒక అద్భుతమైన ప్రశ్న వేస్తూ ఉన్నాడు. విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుచున్నానని వారితో తేరి చూస్తున్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులకు యేసయ్య రెండు ప్రాముఖ్యమైన ప్రశ్న వేశాడు. ఈరోజు విశ్రాంతి దినం కదా, మేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మమా? వాస్తవంగా మేలు చేయాలా లేక కీడు చేయాలా? వారి ఆలోచన ప్రకారంగా ఈరోజు మేలు చేయకూడదు. కానీ దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా తన మందిరానికి వచ్చి తనను ప్రార్థిస్తున్న వారు సంతోషంగా ఉండాలి, వారు మేలును అనుభవించాలని దేవుని కోరిక. అదేవిధంగా ప్రభు అంటున్నాడు, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా? పుట్టుక నుంచి ఎండిపోయిన చేతులు కలిగిన వ్యక్తి బాగుపడడం మంచిదా, లేకపోతే ఆ చేతులు అలాగే ఉండి ఆయన నష్టపోతూ ఉండడమే ధర్మమా? చెప్పండి అని వారిని ప్రశ్నించినప్పుడు ఒకరి ముఖాలు వారు చూసుకుంటూ ఈ దినాన ఏమని జవాబిద్దాం? ఈయన అడిగిన ప్రశ్నలు ఏమిటి? మనం తనకి ఏ విధమైనటువంటి సమాధానము చెప్దామని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే మేలు చేయడం ధర్మం అంటే ఆయన బాగు చేస్తాడు, కీడు చేయడం ధర్మం అంటే జనాలు మన మీద రాళ్ళు రుబ్బుతారు. విశ్రాంతి దినం కీడు చేయాలా అని చెప్పి ఏం చేద్దామని అందరూ గుసగుసలాడుతూ మౌనమైపోయి అందరూ చూస్తుండగా యేసు ప్రభువారు వారందరినీ చుట్టూ కలియ చూశాడు, అందరినీ గమనించాడు. వారిలో వారు మెల్లిగా మాట్లాడుకుంటూ సరైన జవాబు ఎవరు చెప్పలేకపోతున్నారు. యేసు ప్రభుకు సరైనటువంటి ప్రోత్సాహాన్ని, అయ్యా బాగు చేయడమే మంచిది అనే పదం ఎవరి నోట రావట్లేదు.
అప్పుడు యేసుప్రభు అంటాడు, నీ చేయి చాపమని ఆ ఊచ చేయగలిగిన వ్యక్తికి అడుగుతున్నాడు, నీ చేయి చాపు అయ్యా అని. అంతవరకు ఎండిపోయినటువంటి ఆ కుడి చేయి యేసుప్రభు చెప్పిన వెంటనే ఆ చెయ్యి ఇలా చాచినప్పుడు తన చెయ్యి ఎడం చేయవలే ఆరోగ్యవంతమైన చెయ్యిగా మారిపోయింది, బలముగా మారిపోయింది. చక్కని ఆరోగ్యం ఆయన పొందగలిగాడు. అది వీళ్ళు ఒకరిని ఒకరు చూసి మరల గుసగుస మొదలుపెట్టారు. వారు ఆ సమయంలో ఒకరితొకరు మాట్లాడుకుంటూ వెర్రి కోపం వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదు, అది వారి సంకల్పం. విశ్రాంతి దినాన ఎటువంటి స్వస్థత కార్యాలు చేయకూడదు అనేది వారి ఆలోచన. అయితే యేసు ప్రభు వారిని చూచినప్పుడు వారి కోపముతో మండిపోయి వారు పిచ్చిగా యేసు ప్రభుని చూస్తున్నారు. ఇక యేసును ఏమి చేయుదుమా అని ఒకరితోనొకడు మాట్లాడుకుంటున్నారు. ఈయన ఆజ్ఞాతిక్రమిస్తున్నాడు, మనుషులను స్వస్థత ఇస్తున్నాడు. ఈయనకి ఏ రోజు అనేది తేడా లేకుండా అన్ని రోజుల్లో ఈ విధంగా పనిచేయడం మాకు నచ్చట్లేదు, ఇతనికి ఏం చేద్దాం. ఒకరితో ఒకరు అనుకుంటున్నారు, లేదు లేదు ఈయనకి చంపేయాలి, ఈయనకి ఉంచకూడదు, ఈయనకి మనము తరమాలి. రకరకాల విధాలుగా వారందరూ ఆలోచన కలిగి ఆ స్థలములో వారు వెర్రి కోపముతో నిండుకొని జీవిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మేలు చేయడానికి వచ్చినవాడు కానీ కీడు చేయడానికి వచ్చినవాడు కాడు. ఎవరు ఎలాంటి వ్యక్తులైనా సరే దేవుని వాక్యమును విని ఆయన యొద్దకు వచ్చిన వారికి ఆయన ఎప్పుడు త్రోసివేయడు. తనకు ప్రార్థన చేస్తున్న వారికి ఆయన జవాబు ఇవ్వక మానడు. నా సహోదరి సహోదరుడా, మనుషులు ఏదో అంటారని, మనుషులేదో చెప్తారని, మనుషులేదో చెందుతారని ఎప్పుడు మనుషులను చూచినప్పుడు మనం ఏ విషయంలో కూడా మనము ధైర్యంగా దైవ దీవెన పొందుకోలేము. కానీ మనము ఉన్న పాటున దేవుని పట్ల విశ్వాసం కలిగి ఆయన చెప్పింది చేసినప్పుడు మనము మేలు పొందుతాం. అయితే మన మేలును ఓర్వలేని వారు వెర్రి కోపముతో మన ప్రభును వారు తిట్టుకుంటారు, కానీ ప్రభును వారు ఏమి చేసే శక్తి వారికి లేదు. మన ప్రభువైన యేసుక్రీస్తు గొప్పవాడు, ఆయన మహిమగలవాడు, మేలు చేసే దేవుడు కనుక రండి తలలోంచుకొని ఆయనకు మనము ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ దినం మేము విన్న వాక్యమును బట్టి మీరు మా జీవితం పట్ల కలిగి ఉన్న బాధ్యత కొరకు స్తోత్రాలు. ఎటువంటి బలహీనతలైనా, ఎటువంటి వేదన బాధలైనా వాటి నుంచి విడిపించి స్వస్థతనిచ్చి సంరక్షించే దేవుడవ మీరు. మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని వాడుకొనుమని ఈ దినం ప్రతి కుటుంబంలో, ప్రతి బిడ్డల జీవితాల్లో గొప్ప అద్భుత ఆశీర్వాదములు అనుగ్రహించుమని, ఈ దినచర్య అంతట్లో మీరే తోడై నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.